మంచిర్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే మొదలైన ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూడా అయితే విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కూడా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేసి దీనికి సంబంధించి కూడా మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒక పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పరీక్షా కేంద్రంలో కూడా ఇప్పుడిప్పుడే కూడా పిల్లలు అయితే పరీక్షా కేంద్రానికి అయితే చేరుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఏదైతే ఈ పరీక్షలు అయితే జరగనున్నాయి. ముఖ్యంగా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్తో పాటు నిర్మల్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా ఏదైతే ఎగ్జామ్స్ అయితే మొదలైనా ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి మొత్తం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 13,301 మంది విద్యార్థులు అయితే ఈ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మొత్తం కూడా 19 పరీక్షా కేంద్రాల్లో కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడంతో పాటు ఏదైతే విద్యార్థులు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అధికారులు అయితే విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన దీనికి సంబంధించి కూడా మనం ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే 12,023 పరీక్షా కేంద్రాలు కూడా దాదాపు 12,000 పైచీలు కూడా విద్యార్థులు అయితే పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం కూడా పరీక్షా కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన క్షుణ్ణంగా కూడా విద్యార్థులను ఏదైతే తనిఖీలు చేసిన తర్వాతనే మొత్తం కూడా పరీక్షా కేంద్రాలకు అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎక్కడైతే పరీక్షా కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ కూడా ఇప్పటికే కూడా 144 సెక్షన్ అయితే కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పటికే కూడా ఇక ఇటు పేరెంట్స్ కూడా భారీగా కూడా ఏదైతే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న తమ పిల్లలను అయితే ఏదైతే ఆ పరీక్షా కేంద్రాలకు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా ఏదైతే విద్యార్థులు గతంలో కూడా ఏదైతే విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా ఏదైతే 5 నిమిషాల సడలింపు అనేది గతంలో 5 నిమిషాలు ఆలస్యమైన కూడా పరీక్షా కేంద్రాలకు అనుమతించేటువంటి పరిస్థితి లేకుండా కానీ ఈసారి విద్యాశాఖ ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకొని కూడా ఎవరైతే 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా ఈసారి పరీక్షా కేంద్రాలకు అనుమతించేటువంటి వెసులుబాటు అయితే విద్యార్థులు కల్పించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా ఇప్పటికే కూడా ఏదైతే పరీక్షా కేంద్రాలకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే కూడా అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా పరీక్షలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన ముఖ్యంగా కూడా ప్రత్యేక స్క్వాడ్ల ద్వారా కూడా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 23 మంది ప్రత్యేక రూట్ల ద్వారా కూడా ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసి అదే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 12 మంది ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి పిల్లలకు ఇబ్బంది కాకుండా అదే కూడా మాస్క్ ఆఫ్ చేయకుండా కూడా ఈసారి అయితే ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం కూడా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిండు. మొత్తం కూడా ఇక ఇదైతే తాజాగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు, మంచిర్యాల జిల్లా.